పండగ వచ్చిందంటే చాలు. పండగ ఖర్చుల కంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు అదిరిపోతుంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వోళ్ళు దోల తీర్చేసే రేట్లు ఫిక్స్ చేశారు. బట్ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ నుంచి విముక్తి చేసేటటువంటి ఒక చక్కటి బాధ్యతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తీసుకున్నందుకు అభినందించాలి. బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకున్నారు. అటొక 3:30 ఇటొక 3:30 దాదాపుగా 7,000 బస్సులు అంటే వెళ్ళేటందుకు ఒకసారి వచ్చేటప్పుడందుకు ఒకసారి అట్లాగే. సాధారణంగా పండగలప్పుడు 1.5 ఛార్జీల వసూళ్ళు గతంలో ఉండే, ఇప్పుడు అలా కాకుండా ఛార్జీలని కంట్రోల్లో ఉంచడం, రెగ్యులర్ ఛార్జీలనే పెట్టడం ఒక ఎత్తు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే రాను పోను కలిపి రిజర్వ్ చేసేసుకుంటే 10% డిస్కౌంట్ అనేటటువంటి ఒక చక్కటి ఆఫర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో పాటుగా రవాణా మంత్రిని ఈ విషయంలో అభినందించాలా. అలాగే ఆ మంత్రి వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ప్రోత్సహించినందుకు బాబు గారిని అభినందించాలా.